చూస్తున్నాము. మీరు ఎంతమందికి ఆ వాక్యం గుర్తుందో ఒకసారి చేతులు పైకి లేపుతారా? గడిచిన వారంలో విన్నటువంటి వర్తమానం ఏ అంశం మీద మనం మాట్లాడుకున్నామో, ఏ అంశం ద్వారా ప్రభు మనతో మాట్లాడారో మీరు ఎంతమందికి గుర్తుందో ఒకసారి చేతులు పైకి లేపుతారా? లేపండి. ఇంతేనా? మిగిలిన వాళ్ళకి గుర్తులేదా? లేకపోతే అరిగిపోయిందా? హల్లెలూయా. అరిగిపోయింటే మంచిదేలే, అది వంటకు పట్టుంటే మంచిదే. దేవునికి స్తోత్రం. పేతురు గురించి మనం ధ్యానం చేశాం. ఏంటి అనంటే, యేసు ప్రభు యొద్దకు ఆంద్రియ అనేటువంటి శిష్యుడు పేతురు తన సహోదరుటువంటి పేతురుని యేసు ప్రభు యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు పేతురుని చూచినటువంటి ప్రభు పేతురుతో ఒక మాట అంటున్నాడు. సీమోను అనేటువంటి పేతురు, నీవు ఏముగా మార్చబడదువు, నీవు ఏముగా అనబడదువు, నువ్వు కేఫా అనబడదువు. కేఫా అన్న మాటకు రాయి అని అర్థం. హల్లెలూయా. ఆ వాక్య భాగంలో నుండి యేసు ప్రభు పేతురు యేసు ప్రభు యొద్దకు రాగానే పేతురుని చూచి నీవు కేఫా అనబడదువు అని ప్రభు పేతురుతో అనడము మనం చూసినప్పుడు, పేతురు యొక్క స్థితిగతులు యేసు ప్రభు శిష్యుడిగా మార్చిన తర్వాత పేతురు యొక్క స్థితిగతులు యేసు ప్రభుతో పేతురుకున్నటువంటి సన్నిహిత సంబంధము, అనుబంధము, మరి యేసు ప్రభుతో పేతురు నడిచిన విధానం గురించి మనం ఆలోచన చేస్తే చాలా సందర్భాల్లో చాలా సన్నిహితంగా చాలా సందర్భములకు తారసపడుతూ ఉంటాయి. హల్లెలూయా. ఆ తారసపడిన ప్రతి సందర్భంలోనూ పేతురు యొక్క స్వభావాన్ని బట్టి చాలా దుడుకు స్వభావం కలిగిన వాడుగా, తొందరపాటు కలిగిన వాడుగా ప్రవర్తిస్తున్నట్టు మనకు కనబడుతుంది. కానీ ప్రభు మీద పేతురుకున్నటువంటి ఆ మక్కువ, ఆ ప్రేమను బట్టి ఏ విధమైనటువంటి మొహమాటం లేకుండా ఏ పరిస్థితికైనా సరే ప్రభు చేత హెచ్చరించబడడం, ప్రభు చేత సరిచేయబడము అనేది ఆ నేర్చుకునే క్రమంలో పేతురు ఒక మంచి లక్ష్యం కలిగిన వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు యొద్దకు పేతురు రాగానే నువ్వు కేఫా అనబడదువు అని చెప్పినటువంటి ప్రభు పేతురు యొక్క తదుపరి దినాల్లో అలాగూ కనబడదు. కొన్ని సందర్భాల్లో చాలా తొందరపాటుగా, చాలా ప్రభుకు దూరమైనట్లుగా చాలా సందర్భాలు మనకు ఎదురవుతాయి. అయితే పేతురు యేసు ప్రభువుతో నడిచే విధానంలో, ఆ కేఫాగా మార్చేటువంటి విధానంలో మొట్టమొదటి ఘట్టాన్ని పేతురులో చూస్తాం. అదేంటి అనంటే, పేతురు రక్షించబడేటువంటి అనుభవం. ప్రభు అంటాడు, ఆ గెన్నెస్ అనే సరస్సు తీరమున ప్రభు ఉన్నప్పుడు ఆ దోణులు చూసినప్పుడు 2 దోణులు చూచాడు ప్రభు. ఆ 2 దోణుల్లో సీమోను పేతుడైన ఆ పేతురు యొక్క దోణి ఎంచుకొని అందులో కూర్చోవడానికి ఇష్టపడి వాక్యాన్ని ప్రకటిద్దామని దేవుడు ఆలోచన కలిగి పేతురు యొక్క దోణిని ఎన్నుకున్నాడు. దేవుడు పేతురు యొక్క దోణిని ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి? 2 దోణులు ఉన్నాయి, కానీ పేతురు దోణిని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. లోకంలో మనం ఉన్నాం, మనకంటే మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు మనల్ని ఆయన పేరు పెట్టి పిలిచి ఆయన ఆకర్షించాడు కనుకనే ఈ దినమున విశ్వాసుల గుంపులో, పరిశుద్ధ గుంపులో, యేసయ్య రక్తం చేత కడగబడినటువంటి ఆ సంఘములో, ఆ గుంపులో మనం చేర్చబడ్డాం. హల్లెలూయా. ఆయన మనం ఆకర్షించాడు కాబట్టే, ఆయన మనల్ని విమోచించాడు కాబట్టే, ఆయన మనల్ని దర్శించాడు కాబట్టే, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే, మన ఎడలైన కృప చూపించాడు కాబట్టే ఇద్దరం మనం రక్షించబడ్డాం. అయితే ఆ రక్షించబడేటువంటి ఆ విధానంలో పేతురు యొక్క ధ్వనిను లోతులకు నడిపించేటువంటి ఆ అనుభవం,
ఆ రాత్రంతా ప్రయాసపడ్డారు, వాడు దోణిలో వెక్కి ఆ రాత్రంతా చేపల నిమిత్తమే ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప అయినను వాళ్ళు పట్టలేదంట. రాత్రంతా ప్రయాసపడ్డారంట, కానీ ఒక్క చేప అయినను పట్టలేనటువంటి ఆ సందర్భాలు ప్రభువు అంటున్నాడు, నీ దోణును లోతునకు నడిపించి అక్కడ వలవేయము, అక్కడ చేపలు పడతాయి. పేతురు అంటున్నాడు, ప్రభువా రాత్రంతా మేము ప్రయాసపడ్డాము కానీ ఒకడు మేము పట్టలేము, అయినను నీ మాట చొప్పున మేము వలవేత్తము అన్నప్పుడు దేవుని యొక్క మాట నమ్మి విశ్వసించి ఆ మాట ప్రకారం చేసినందువలన విస్తారమైనటువంటి చేపలు పేతురు యొక్క కన్నులతో చూడడము మనం గమనిస్తాం. హల్లెలూయా. అంటే కేఫాగా మార్చబడేటువంటి ఆ విధానంలో పేతురు మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన భక్తి విషయంలో పేతురు మొట్టమొదటిగా ఏం చేయబడాలి అని అంటే, తన యొక్క ఆత్మ సంబంధమైన దోణె, ఈ ఆత్మీయ నావ అన్నటువంటి ఈ పడవని ఈ ఆత్మీయ యాత్రలో లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి. లోతైన అనుభవంలోనికి వెళ్ళినప్పుడే అక్కడ నిజమైనటువంటి ఆశీర్వాదం ఏమిటో, నిజమైన దీవెన ఏమిటో కన్నులతో చూడగలవు అన్నటువంటి విధానము అక్కడ మనం నేర్చుకోగలం. మరి రాత్రంతా ప్రయాసపడలేదా వాళ్ళు అంటే, రాత్రంతా ప్రయాసపడ్డారు, అయినను వారు ఒక్క చేపను పట్టలేకపోయారు. అయితే ప్రభు మాటను బట్టి, ఎప్పుడైతే ఆయన మాటను బట్టి ధోనిను లోతునకు నడిపించి అక్కడ వల వేశారో, అక్కడ విస్తారమైన చేపలు పట్టడము, వలకు రావడము పేతురు కన్నులతో చూస్తాడు. హల్లెలూయా. దాన్ని బట్టి మన ఆత్మీయంగా ఆత్మ సంబంధం మనం అర్థం చేసుకుంటే, ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో మనము ప్రభువులో ఒక లోతైన అనుభవంలోనికి వెళ్ళినప్పుడే, లోతైనటువంటి ఆత్మీయ స్థితిగతుల్లోనికి వెళ్ళినప్పుడే నిజమైన ఆనందము, నిజమైన రక్షణ ఆనందము, నిజమైనటువంటి సంతోషం అనుభవించగలుగుతాం. ఎప్పుడు అనంటే లోతైన అనుభవంలో ప్రభువుతో మనము ఒక లోతైన అనుబంధాన్ని, లోతైన సహవాసాన్ని, లోతైనటువంటి అనుభవంలోనికి ప్రభుతో, ప్రభు ప్రేమను మనం రుచి చూసే విషయంలో, ఆయన అన్ని విషయంలో ఆయన ఉత్తముడు అని రుచి చూసే విషయంలో ఒక లోతైన అనుభవంలోనికి మనం వెళ్ళినప్పుడే ఆ లోతైన అనుభవంలోనే రక్షణ అంటే ఏమిటో నీకు అర్థమవుతుంది. ఆ రక్షణలోనే రక్షణ ఆనందం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. అందుకనే రక్షించబడిన వారి కుటుంబ జీవితాల్లో రక్షణ కూర్చున్న సంగీత సునాదనాలు ఎల్లప్పుడూ వినబడతాయి. మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను ఎప్పుడు అనుభవిస్తాం, రక్షణ ఆనందాన్ని ఎప్పుడు అనుభవిస్తాము అనంటే, మనం దేవునితో సహవాసం చేయనంత వరకు, దేవునితో లోతైన అనుభవంలోనికి వెళ్ళినంత వరకు నీవు దేవుని మందిరానికి వచ్చినంత మాత్రం నీకు సంతోషం కలగదు. దేవుని మందిలో కూర్చున్నంత మాత్రం నీకు సమాధానం కలగదు. దేవుని మందిరంలో కూర్చొని దేవుని యొక్క కార్యకలాపాల్లో పాల్పొందులు పొందినంత మాత్రాన నీవు ఆ ఆనందాన్ని, ఆ ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని నీవు పొందుకోలేవు. కానీ ఎప్పుడు నిజమైనటువంటి సంతోషం, నిజమైన రక్షణ ఆనందం ఎప్పుడు నీవు అనుభవిస్తావు అనంటే, లోతైనటువంటి అనుభవం, దేవునితో ఒక సహవాసం, దేవునితో ఒక అనుబంధం, ఆయన చిత్తము నెరవేర్చే విషయంలో ఆయన ఇష్టం కోరి, ఆయన సంతోషం కోరి నీవు ఎప్పుడైతే ఆయనకి లోబడి ఆయనకి అందుబాటులోనికి వస్తావో, అందుబాటులోకి వచ్చిన నిన్ను ఆయన లోతైన అనుభవంలోనికి, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నీ లోతైన అనుభవం నడిపించి రక్షణ ఆనందాన్ని కలుగు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ రక్షణ ఆనందాన్ని నువ్వు లోతైన అనుభవంలోనే మాత్రమే నేర్చుకోగలుగుతావు. పైన భక్తి చేసేటువంటి అనుభవం అది ఎలా ఉంటుంది అని అంటే, లోతైన అనుభవంలో చేసేటువంటి భక్తి పైన చేసేటువంటి భక్తికి ఉన్నటువంటి వ్యత్యాసము రెండు ఒకేలాగా కనబడతాయి. పైన చేసేటువంటి భక్తి దేవుని యొక్క కార్యకలాపాల్లో పాల్గొనేట్లుగా చేస్తుంది. లోతైన అనుభవంలో చేసేటువంటి భక్తి దేవుని యొక్క కార్యకలాపాల్లో పాల్గొనేట్లుగా చేస్తుంది. కానీ ఈ రెండిటికి ఉన్న తేడా ఏమిటి అనంటే, పైన భక్తి చేస్తే అందులో ఆనందం ఉండదు, అందులో తృప్తి ఉండదు, అందులో సంతోషం ఉండదు. అయితే లోతైన అనుభవంలో ఎప్పుడైతే భక్తి చేస్తామో అప్పుడే నిజమైన ఆనందము, నిజమైన సంతోషము,
రక్షణ ఆనందము ప్రభువులు మనకు కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక స్థిరమైనటువంటి ఆ రాయిగా పేతురు మార్చబడాలి అన్నటువంటి ఆ ఘట్టంలో మొట్టమొదటిగా తన ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో ఒక లోతైన అనుభవంలోనికి వెళ్ళేటట్లుగా ప్రభు మాట చెప్పాడు. ఆ మాటను బట్టి, లోతైన అనుభవంలోనికి ప్రభు మాటను బట్టి తన యొక్క ధోనిను లోతునకు నడిపించి అక్కడ వల వేశాడు. వల వేసిన తర్వాత విస్తారమైన చేపలు తన కన్నులతో చూడగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమను నేను వదిలి వెళ్ళునప్పుడు బ్రతుకగలనా ఒక క్షణమైనా? బ్రతుకలేనయా ఒక క్షణమైనా. నీ ప్రేమను నేను వదిలి వెళ్ళునప్పుడు బ్రతుకగలనా ఒక క్షణమైనా? బ్రతుకలేనయా ఒక క్షణమైనా? నీ ప్రేమను నేను వదిలి వెళ్ళునప్పుడు బ్రతుకగలనా ఒక క్షణమైనా? బ్రతుకలేనయా ఒక క్షణమైనా? నీవేనా కాపరి, నీవేనా ఊపిరి, నీవేనా కాపరి, నీవేనా ఊపిరి, నీవేనా ఊపిరి, నీవేనా ఊపిరి. నీ ప్రేమను నేను వదిలి వెళ్ళునప్పుడు బ్రతుకగలనా ఒక క్షణమైనా? బ్రతుకలేనయా ఒక క్షణమైనా? నీ ప్రేమను నేను వదిలి వెళ్ళునప్పుడు బ్రతుకగలనా ఒక క్షణమైనా? బ్రతుకలేనయా ఒక క్షణమైనా? నీవేనా కాపరి, నీవేనా ఊపిరి, నీవేనా కాపరి, నీవేనా ఊపిరి, నీవేనా ఊపిరి, నీవేనా ఊపిరి. నీ ప్రేమను బ్రతుకగలనా ఒక క్షణమైనా? బ్రతుకలేనయా? నీ ప్రేమను నేను వదిలి వెళ్ళునప్పుడు బ్రతుకగలనా ఒక క్షణమైనా? బ్రతుకలేనయా ఒక క్షణమైనా? హల్లెలూయా, హల్లెలూయా. పేతురు కేఫాగా మార్చబడినటువంటి ఆ ఘట్టంలోనికి మార్చబడేటువంటి ముందుగా ఈ పేతురు ఆత్మ సంబంధమైనటువంటి భక్తి జీవితంలో తన ఆత్మీయ స్థితిగతుల్ని లోతైన అనుభవంలోనికి నడిపించబడ్డట్లు ప్రభు తనకు తెలియపరచబడినప్పుడు తన యొక్క ధోనిని ప్రభు మాటను బట్టి ఎప్పుడైతే ధోనిని లోతుగా నడిపించాడో అక్కడ విస్తారమైనటువంటి చేపలు పట్టడము, వలక రావడము పేతురికి కన్నులతో చూచినప్పుడు తాను ఏమై ఉన్నాడో, ప్రభు ఏమై ఉన్నాడో, ప్రభు చేసిన కార్యాన్ని బట్టి తాను ఏమై ఉన్నాడో గ్రహించేటట్లుగా ప్రభు కార్యం బట్టి పేతురు గ్రహించాడు. అప్పుడు అంటాడు పేతురు, అయ్యా నేను పాపాత్ముని,
నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో ప్రభువా అంటే ప్రభు విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. పేతురు, నీవు మరి చేపలు పట్టే జాలరుగా నీవు ఉన్నావు, అయితే నా యొద్దకు రా, నిన్ను మనుషులు పట్టేటువంటి జాలరుగా నేను చేస్తా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాటను చెప్పాడో, తను ఎంత ఘోరమైనటువంటి స్థితి కలిగి ఉన్నాడో, తన హృదయపు స్థితి ఎలా ఉన్నదో యేసు ప్రభు బోధ విన్నటువంటి పేతురు జీవితంలో పాపినని గ్రహించి పశ్చాత్తాపపడి ప్రభువును హత్తుకొని ఆ దినము నుండి ప్రభు యొక్క శిష్యుడిగా మార్చబడ్డాడు పేతురు. హల్లెలూయా. పేతురు ముందుకు రాగానే ప్రభు చూసినప్పుడు పేతురుని బట్టి అంటాడు, పేతురు, నీవు కేఫాగా మార్చబడతావు. కేఫా అన్న మాటకు రాయి. హల్లెలూయా. స్థిరమైనటువంటి భక్తి జీవితం. ఆ రాయి మీదే యేసు ప్రభు పునాది అనేటువంటి ఆ పునాది మీద ఈ పేతురు అనేటువంటి ఆ రాయి మీద, యేసయ్య అనేటువంటి బండి మీద పేతురు అనేటువంటి రాయి మందిరాన్ని ఆయన కట్టేటువంటి ఆ ప్రవచనాత్మకమైనటువంటి విషయాన్ని తదుపరి దినాల్లో పేతురికి ప్రభు తెలియపరచడం మనం చూస్తాం. అయితే కేఫాగా మార్చబడినటువంటి ఆ ఘట్టములో మొట్టమొదటిగా లోతైన అనుభవంలోనికి ప్రభువు నడిపించడము పేతురు విషయం మనం చూస్తాము. అక్కడ దీవెన ఆశీర్వాదం కనబడ్డ విస్తారమైన చేపలు చూచిన దాన్ని బిజినెస్ చేసుకొని దాన్ని అమ్మి ఆ వచ్చేటువంటి రాబడితో తను పోషించబడాలన్నటువంటి ఆశ కానీ ఆలోచన కానీ పేతురు లేకుండా పోయింది. హల్లెలూయా. ఆ లేకుండా పోయిన కారణాన్ని బట్టి సమస్తం విడిచిపెట్టి ప్రభువుని హత్తుకొని వెంబడించేటువంటి అనుభవంలోనికి పేతురు వచ్చాడు. కారణం ఏంటి అనంటే, ప్రభు మాటను బట్టి తన ధోనును లోతునకు నడిపించినటువంటి విధానం బట్టి ఆ ఆశీర్వాదం చూసినటువంటి పేతురు దాని మీదకి మనసనలేదు. ఇద్దరం నా దేవుని వాక్యం అంటే మన జీవితాల్లో ఎప్పుడైతే మనం లోతైన అనుభవ భక్తి చేస్తామో, అందుకని తిమోతి రాసిన పత్రికలు ఉంటుంది, పైకి భక్తి గల వారి వలె ఉండి భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించిన వారే ఉన్నారు, అలాంటి వాళ్ళకి నీవు విముఖుడమై ఉండుము అని తిమోతిని అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంటే భక్తిలో ఒక శక్తి ఉన్నది, భక్తిలో నిజమైనటువంటి ఒక శక్తి ఉన్నది. నీవు పైన భక్తి చేసినప్పుడు అది నీకు ప్రయోజనం కాదు, నీ పక్కనున్న వారికి ప్రయోజనం కాదు, నీ కుటుంబానికి ప్రయోజనం కాదు, సమాజానికి కూడా ఎంత మాత్రం ప్రయోజనకరం కాదు. మరి ఎప్పుడు ప్రయోజనకరంగా మార్చబడుతుంది అని అంటే, నీవు లోతైన అనుభవంలో దేవునితో నీవు సహవాసం, సంఘంతో దేవుడు మనకు అనుగ్రహించిన సహవాసంలో ఎప్పుడైతే ఎడతెగక ప్రార్థనలు యందు రొట్టె విరుచుట యందు ఎడతెగక సహవాసం కలిగి ఉంటామో లోతైన అనుభవం అనేది మనకు అర్థమవుతుంది. ఆ లోతైన అనుభవంలో మనం నడిచినప్పుడే ఒక పాటే పాడినా, ఆరాధనే చేసినా, లేకపోతే నీవే ఆరాధనలో పాల్పొందు పొందుతున్నా, వాక్యమే ప్రకటిస్తున్నా, వాక్యమే వింటున్నా, దేవుని యొక్క పనిలో ఒక చిన్న పనే నీవు చేసినా అది నీకు ప్రభు సన్నిధిలో గొప్ప సంతోషం కలుగు చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడమ్మా లోతైనటువంటి భక్తి, లోతైన భక్తే. పైన ఒకవేళ వల వేస్తే చేపలు పడతాయంటే చేపలు పడు, ఆశీర్వాదం వస్తుందా అంటే ఆశీర్వాదం రాదు. ఇది లోకపరమైనటువంటి ఆశీర్వాదం కాదు. ఈ లోకంలో ఐశ్వర్యవంతులుగా, ధనవంతులుగా, పేరు ప్రఖ్యాత కలిగిన వారముగా, మరి చలామణి అవుతున్నటువంటి వారముగా లోకంలో ఎంతోమంది ఉండొచ్చు. మనము కూడా ప్రభు అటువంటి స్థితి ఇచ్చుండొచ్చు. అయితే ఒక నిజమైన రక్షణ ఆనందాన్ని అనుభవించాలి అనంటే అది డబ్బు వల్ల కుదరదు. హల్లెలూయా. అది నీవు కలిగిన పదవును బట్టి, నీవు కలిగిన ఐశ్వర్యం బట్టి కలగదు, కానీ నీవు దేవునితో ఉన్న సహవాసం బట్టి, అనుబంధాన్ని బట్టి రక్షణ ఆనందం కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ రక్షణ ఆనందం కావాలంటే పేతురు ఎలాగో యేసు ప్రభుతో నడిచాడో, కేఫాకు ఎలాగో మార్చబడ్డాడో, మనము కూడా అలాగూ మార్చబడగలిగితే నిజమైన ఆనందాన్ని అనుభవించగలుగుతాం. ఒకవేళ ప్రభువుకు దూరమయ్యే పరిస్థితులు రావా అంటే, వచ్చినను పడిపోయినను మరలా ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకుని నా గొర్రెలు నా స్వరం వినును అని రాయబడినట్లుగా, ఆయన స్వరం ఎప్పుడైతే వింటామో పడిపోయిన స్థితిలో ఉన్నను మరలా ఆయన స్వరం విని మరలా లేవనెత్తబడి
ప్రభు కొరకు బ్రతికేటట్లుగా ప్రభు కృప, ప్రభు యొక్క ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనం. యేసునద్దకు అతని తోడుకొని వచ్చెను. అభిషిక్తుని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. చిన్న ప్రార్థన చేసుకుందాం, వాక్య భాగం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి డేవిడ్ అన్న ప్రార్థన చేస్తారు, ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు యొద్దకు పేతురుని ఆంద్రియ తీసుకొచ్చినప్పుడు పేతురుని చూసినటువంటి ప్రభు, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. హల్లెలూయా. యేసు ప్రభు పేతురుని చూడగానే తన భవిష్యత్తు గురించినటువంటి ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాట పేతురుని చూడగానే ఇస్తున్నాడు. అదే ఆంద్రియని చూడగానే ఎవరిని దేవుడు ప్రభు పేతురుని చూడగానే పేతురు యొక్క హృదయాన్ని, అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, నీవు కేఫా అనబడదు, నీవు రాయివి, స్థిరమైన వాడువు, నా మీద నా బండ నేనే పునాది, నా పునాది అయినటువంటి నేను నా మీద మందిరం కడతాను, అదే పేతురు ద్వారా దాన్ని స్థాపించాలని ప్రభు ఆశపడ్డాడు. హల్లెలూయా. ఆంద్రియ మొదటగా వచ్చిన పేతురు, ఆంద్రియ ద్వారా వచ్చిన, కానీ శిష్యుల్లో మొదటి వారికి లెక్కించబడిన వాడు ఎవడయ్యా అని అంటే పేతురే. ఆ పేతురుని చూసి అంటాడు, నీవు కేఫా, రాయివి, స్థిరమైన వాడివి అని భవిష్యత్తు గురించి పేతురు ఎలాగ మార్చబడుతున్నాడో, ప్రభు ఎలా మారుస్తున్నాడో, ఆ మారుస్తున్న క్రమానికి పేతురు ఎలాగో లోబడుతూ క్రమపరచబడుతూ కేఫాగా ఎలాగ మార్చబడుతున్నాడో అనేటువంటి విషయాల్లో మొదటి విషయం మనం చూసాం. లోక 5:4 ప్రకారము ఆ ధోరణిలో లోతుకు నడిపించడం. అయితే ఆ శిష్యుడిగా మార్చబడిన తర్వాత, యేసు ప్రభు శిష్యుడిగా పేతురు మార్చబడిన తర్వాత తన యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అని ఆలోచన చేస్తే, ఒక స్థిరమైన వాడుగా, ఒక స్థిరమైన నిర్ణయం కలిగిన వాడుగా, ఒక స్థిరమైన నిర్ణయంతో ప్రభువుని వెంబడిస్తున్నట్లుగా మనకు చాలా సందర్భాల్లో కనబడకుండా అలా ఉంటుందేమో, కానీ అన్ని పరిస్థితుల్లో ప్రభు యొక్క దీర్ఘశాంతము పేతురు ఎడల కృప చూపిస్తూ పేతురుని అలాగూ బలపరుస్తూ చివరిగా కేఫాగా మార్చబడేటువంటి ఆ ఘట్టం మనం చూడగలిగితే చాలా విచిత్రమైన సంగతులు మనకు తారసపడతాయి. మొదటి విషయం ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 26, 27 చదువుకుందాం. కేకలు వేసిరి. వెంటనే
యేసు ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడకుడు అని వాని చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవివ్వమని ఆయనతో అనేను. హల్లెలూయా. చూడండి, ఆయన యేసు ప్రభు జనసమూహకు వాక్యము బోధించి వారికి ఆహారం పెట్టి పంపించిన తర్వాత ఆయన ఉన్న పాటున తన శిష్యుల్ని వెళ్ళమని చెప్పి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. హెర్మోను అనేటువంటి ఆ ప్రార్థన, ఆ కొండ మీద ప్రార్థన చేసుకుంటూ వీరిని ధోని ఎక్కి వీరిని వెళ్ళమని శిష్యులు తెలియపరిచిన తర్వాత, శిష్యులు అద్దరికి కొంత సమయాన ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ జామున 4 గంటల ఆ సమయం జామున ఆయన వారి ఎద్దుకు రావడానికి సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. యేసు ప్రభుని చూస్తున్నటువంటి శిష్యులు భూతమని భయపడిపోయి భూతం భూతం అని కేకలు వేస్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు, భయపడుకుడి, నేనే అని. ఎప్పుడైతే భయపడుతున్నటువంటి, కలవరపడుతున్నటువంటి అది భూతమని ప్రభువుని ఎరగక భూతమని చెప్పుకుంటున్న వారి జీవితాల్లో ప్రభు అంటున్నాడు, మీరు భయపడొద్దు, నేనే అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో పేతురు చూసి, ప్రభువా, నీవేనా? ఆ స్వరం నీదేనా? నీదే అయితే నీవే ఆ మాట చెప్తే నేను కూడా నీవు నీళ్ళ మీద నడిచి వచ్చినట్లుగా నేను కూడా నీళ్ళ మీద నడిచేటట్లుగా నాకు సహాయం చేయవా? నేను కూడా నడుస్తాను ప్రభు అన్నప్పుడు ప్రభు అన్నాడు, నీవు రావద్దని చెప్పలే ప్రభు, అది నాకు మాత్రమే సాధ్యము, నీవు చేయొద్దు అని చెప్పలా. ఏ విషయంలో పేతుని అడ్డంకించలేదు, ఆటంకపరచలేదు. అంతమంది శిష్యులే ఉన్నప్పుడు పేతురుకు ఒక్కడికి ఎందుకు, ప్రభువే నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచేటట్లుగా వచ్చుటకు సహాయం చేయ ప్రభు అని ఎందుకు అన్నాడు అని అంటే, పేతురు యేసు ప్రభుని అన్ని విషయాల్లో పరిశీలన చేస్తూ పరీక్షిస్తూ యేసు ప్రభు ఏమై ఉన్నాడో గ్రహింపు కలిగి గుర్తిరిగి ప్రభులాగా మారాలి, ప్రభులాగా జీవించాలి, ప్రభు ఎలాగైతే ఉంటాడో ఎలాగైతే చేస్తాడో అలాగనే చేయాలని ఆశ కలిగి ప్రభువుని వెంబడిస్తున్న శిష్యుడు. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు సముద్రం మీద నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తుంటే పేతురు కూడా నడవాలని ఆశ కలిగాడు. అయితే ప్రభు చెప్పాడు, తర్వాత చదువుదామా 29, ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచిను గాని గాలిని చూచి భయపడి మునిగిపోగసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే నడవాలని ఆశ కలిగాడో, ప్రభువా నన్ను రమ్మంటావా, నీవే అయితే నేను కూడా నడుచుటకు సహాయం చేయ ప్రభు అన్నటువంటి పేతురు నడిచాడు. ప్రభు రమ్మనగా నడిచాడు. కానీ గాలిని చూచి భయపడిపోయి విశ్వాసం సనగిలిపోయి మునిగిపోతున్నాడు. మునిగిపోతున్నటువంటి ఆ సందర్భంలో ఏం చేశాడు పేతురు? కేకలు వేస్తున్నాడు, ప్రభువా నన్ను రక్షించు అని. హల్లెలూయా. ప్రభు స్వరం విని ప్రభు నీవే అయితే నేను కూడా నడిచినట్లుగా సహాయం చేయ ప్రభు అని చెప్పిన పేతురు ఎందుకు మునిగిపోయే సాగాడు? అప్పటి వరకు ప్రభువునే కదా పేతురు చూసింది. మరి ప్రభునే చూసి ప్రభు స్వరంనే విని భయపడకుండా ఆ నేల మీద నడవాలని ఆశ కలిగిన పేతురు ఇప్పుడు మునిగిపోసాగుతున్నాడు. కారణం ఏంటి అంటే, సముద్రం మీదకి వస్తున్నటువంటి ఆ గాలిని చూచి ఎక్కడ మునిగిపోతున్నాడనేటువంటి అవిశ్వాసం చేత పేతురు మునిగిపోతున్నాడు. ఆయనను పేతురు ఒక గ్రహింపు కలిగి ఉన్నాడు, ఆయన రక్షించుకు సమర్థుడు అని. హల్లెలూయా. అందుకనే కేకలు వేయగలుగుతున్నాడు. ఆ కేకే పేతురు మునిగిపోనికుండా దేవుని యొక్క హస్తము పేతురుని మరలా లేవనెత్తగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ స్థితిలో చూస్తే నడవాలని ఆశ ఉంటుంది, నడుస్తాడు. ఆయనను కొన్ని సందర్భాల అవిశ్వాసం బట్టి మునిగిపోతూ ఉంటాడు. మన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యము మన యొద్దకు వచ్చినప్పుడు అది ఎంతో సంతోషంతో స్వీకరించగలిగేటువంటి అనుభవము ముందు దినాలైనా కావచ్చు, మరి ఎప్పుడైనా కావచ్చు, ఇప్పుడైనా కావచ్చు, అటువంటి అనుభవం మన ఎదుటికి వచ్చినప్పుడు సంతోషంతో స్వీకరించి అలాగూ బ్రతకాలని తీర్మానం చేసుకున్నటువంటి అనుభవంలోనికి వచ్చిన తర్వాత పేతురు వలె కొన్ని సందర్భాల్లో ఏదో ఒక పరిస్థితిని బట్టి వచ్చేటువంటి శ్రమ, శోధన, ఇరుకు, ఇబ్బందిని బట్టి
మరలా విశ్వాసంలో సన్నగిలేటువంటి పరిస్థితులు వస్తాయి. అలా వచ్చిన పేతురు అంటున్నాడు, ప్రభువా నన్ను రక్షించని కేక వేయగలిగాడు. అందుకనే మునిగిపోకుండా ఆ సముద్ర జలంలో కలిసిపోకుండా ప్రభు హస్తము అతను మరలా పైకి లేవనెత్తగలిగింది. హల్లెలూయా. ఒకవేళ నీకు అటువంటి స్థితిగతుల్లో, అటువంటి పరిస్థితుల్లో ప్రభు కొరకు బ్రతకాలని, ప్రభు కొరకు జీవించాలని, ఆయన వల్లే నడవాలని ప్రభు నడిపించినటువంటి చక్కని త్రోవలో, ఆ ఆజ్ఞలు కలిగిన మార్గంలో ప్రభు సంతోషం ఎరిగి, నీ క్షేమం ఎరిగి నడవాలనే ఆలోచన కలిగి, తీర్మానం కలిగి ముందు కొనసాగించబడుతున్న కొన్ని సమయంలో ఎదురయ్యేటువంటి అవిశ్వాసపు క్రియలు బట్టి మునిగిపోయే పరిస్థితి వస్తుంది. ఆయనను పేతురు వల్లే మరలా ఆయన వద్ద చేతులు చాపగలిగితే ఆయన మన లేవనెత్తి దేవుడే ఉన్నాడు. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. మరొక సందర్భం చూద్దాం. 16వ అధ్యాయము 16, 17 వచ్చి చదువుకుందామా. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను, నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. హల్లెలూయా. యేసు ప్రభు ఒక సందర్భంలో నా గురించి జనులు ఏమనుకుంటున్నారు అని శిష్యుల్ని అడుగుతున్నటువంటి సందర్భంలో రాయబడిన మాటలు ఇవి. అసలు మొత్తానికి జనులు ఏమనుకుంటున్నారో అని అడగాలన్న ఆలోచన కాదు ప్రభుకి. శిష్యులు ఏమనుకుంటున్నారు నా గురించి అని యేసు ప్రభు యొక్క భయమంతా, బెంగంతా ఎవరిని బట్టి అని అంటే శిష్యులను బట్టే. హల్లెలూయా, హల్లెలూయా. బలవంతుడా, బహుప్రియుడా, బలవంతుడా, బహుప్రియుడా, నా జీవిత ఆశలన్నీ నీవే కదా యేసయ్యా, నీ జీవన శైలిలోనే నన్ను బ్రతికించుమా. నా జీవిత ఆశలన్నీ నీవే కదా యేసయ్యా, నీ జీవన శైలిలోనే నన్ను బ్రతికించుమా. బలవంతుడా, బహుప్రియుడా, బలవంతుడా, బహుప్రియుడా, నా జీవిత ఆశలన్నీ నీవే కదా యేసయ్యా, నీ జీవన శైలిలోనే నన్ను బ్రతికించుమా. నా జీవిత ఆశలన్నీ నన్ను బ్రతికించుమా. బలవంతుడా, బహుప్రియుడా, బలవంతుడా, బహుప్రియుడా. హల్లెలూయా. అసలు యేసు ప్రభుకి జనులు ఏమనుకుంటున్నారో అన్నటువంటి ఆ సందర్భంలో అసలు శిష్యులు ఏమనుకుంటున్నారు నా గురించి అని ఆలోచన కలిగినటువంటి ప్రభు అంటున్నాడు, అయ్యా నా గురించి నేను అనేక రకమైన అద్భుతాలు చేస్తున్నాను. ఒక మనుషునికి సాధ్యము లేనటువంటి కార్యాలని నేను సాధ్యం చేయగలుగుతున్నాను. మరి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాను, పరలోక రాజ్య మర్మాలను తెలియపరుస్తున్నాను. అయితే నా గురించి జనులు ఏమనుకుంటున్నారు అని ప్రభు తన శిష్యులతో ప్రభుతో శిష్యులు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు అడిగారు వాళ్ళని ఒక ప్రశ్న, నా గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు అని యేసు ప్రభు అడిగినప్పుడు అందరూ కూడా మౌనమై ఉన్నారు. మౌనమై కొంతమంది చెప్తున్నారు, అయ్యా నిన్ను ఏలియా అనుకుంటున్నారయ్యా, నిన్ను ప్రవక్త అనుకుంటున్నారయ్యా, నిన్ను ఇలా అనుకుంటున్నారయ్యా, అలా అనుకుంటున్నారయ్యా అన్నప్పుడు అందరూ ఏమనుకుంటున్నారో అన్న విషయాలు చెప్తున్నారు. కానీ పేతురు నిలబడి అంటాడు, అయ్యా ఏమంటున్నా చదవండి ఆ మాటని.
16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోన్ బరుయోన, నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు అంటున్నాడు, పేతురు నిలబడి ప్రభుత్వుడు అంటున్నాడు, అందరూ ఆయన ఏలే అయ్యా, నిన్ను ప్రవక్త అనుకుంటున్నారు, నిన్ను ఇలా అనుకుంటున్నారు, నిన్ను అలా అనుకుంటున్నారని శిష్యులు చెప్తే, కానీ పేతురు మాత్రం అంటాడు, అయ్యా నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువి. హల్లెలూయా. ఆ గ్రహింపు కలిగినటువంటి వ్యక్తి పేతురు. యేసయ్య ఏమై ఉన్నాడో, యేసయ్య ఎలాంటి స్థితి కలిగి ఎక్కడి నుండి వచ్చాడో, అది యేసు ప్రభు బోధ విన్నటువంటి పేతురు, యేసు ప్రభు యొక్క కార్యాలు అద్భుతాలు చూసినటువంటి పేతురు, యేసు ప్రభు ఏమై ఉన్నాడో కూడా ఎరిగిన వాడుగా పేతురు ఈ ఘట్టం మనకు కనబడుతున్నాడు. హల్లెలూయా. నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు మెస్సయ్యవు నీవు. ఇప్పుడు ప్రభు అంటాడు, ఇది నా 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 తండ్రి చేత తండ్రి బయలుపరిస్తేనే కానీ ఏ మనిషి నీకు బయలుపరచలేదు పేతురు, నా తండ్రి నీకు బయలుపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పేతురు యేసు ప్రభు నడుస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన అద్భుతాలు చూస్తున్నాడు, బోధన వింటున్నాడు, చివరిగా ఆయన ఏమై ఉన్నాడు కూడా గ్రహించి ఉన్నాడు. ఈ దినమున దేవుని వాక్యం పెట్టిన ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఏ విధము చేత రక్షించబడ్డావో, ప్రభు చేత ఏ విధంగా నువ్వు ఆకర్షించబడ్డావో అది నాకైతే తెలియదు. నీవు ఏ కారణాన్ని బట్టి దేవుని యొక్క సంఘంలోకి చేర్చబడ్డావో నాకు తెలియదు. అది నీ ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోట్టో, లేకపోతే ఇబ్బందులు బట్టి, ఇరుకులు బట్టో, 90% వరకు శ్రమలు బట్టి, ఇరుకులు బట్టి, ఇబ్బందులు బట్టి ప్రభు ఎదుము నడిపించబడతాం. చాలా కొంతమంది నిజమైన దేవుడు ఎవరు అని వెతికి ఆయన ఉత్తముడు అని రుచి చూసి అనుభవంలోకి వచ్చే వాళ్ళు చాలా అరుదు, కొంతమంది ఉంటారు. అయితే ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక పరిస్థితుల్లో శ్రమను బట్టో, కష్టాన్ని బట్టో, ఇరుకు ఇబ్బందులను బట్టో ప్రభు ఎదుకు మనం వస్తాం. ఏది ఏమైనా ప్రభువే మనం ఆకర్షించాడు, ప్రభువే మనం పిలుచుకున్నాడు. కాబట్టి ఆ దేవుని యొద్దకు వెళ్ళాలి అనే మనసు ప్రభువే పుట్టిస్తే తప్ప ఒక వ్యక్తి లోకంలో నుండి దేవుని మందులోకి చేర్చబడడం అసంభవం. అయితే నీకు నాకు సాధ్యపరచబడింది అనంటే నీ ఎడల, నా ఎడల, మన ఎడల దేవుని యొక్క కృప, ఆయన ప్రేమ మనం ఆకర్షించి వెతికిందే. అందుకనే ఈ స్థలంలో నిన్ను ప్రభు చేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పేతురు గ్రహింపగలిగి ఆయన ఏమై ఉన్నాడో గ్రహించేటువంటి స్థితిలో పేతురు ఉన్నాడు. మరి నువ్వు గ్రహించి ఉన్నావా? ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు మెస్సయ్య, అభిషిక్తుడు అని నీవు గ్రహించావా? ఆయన ఏ విధముగా ఆయన పరముకు చేర్చబడ్డాడో నీవును చేర్చబడదు అని విన్న నీవు నీ అంతరంగంలో ఆ స్థిరమైన నిర్ణయం కలిగి ప్రభు కొరకు బ్రతకాలటువంటి ఆశలతో బ్రతుకుతున్నావా? అలా లేకుండా ఏదో నామకార్థమైనటువంటి స్థితిలో నీవు ఉన్నావా? నామకార్థపు స్థితిని బట్టి నీకే ప్రయోజనం కాదు, మరి ఎవరికీ ప్రయోజనం కాదు. మరొకరి సంగతి బయట పెడితే, పక్కన పెడితే నీకే ప్రయోజనం కాదు. దేవుని మందిరంలో కూర్చున్నా సంతోషం ఉండదు, దేవుని మందిరంలో ఒక పాట పాడినా సన్నిధి అనుభవించడం ఉండదు. నీ జీవితంలో దేవుని వాక్యం వినిపించబడుతున్నా ఇది దేవుని యొక్క మాటలు అన్నటువంటి ఆ స్పృహ, ఆ స్పర్శ కోల్పోయే స్థితిలో ఉంటాం. నీకే ప్రయోజనం కాకపోతే నువ్వు చేసేటువంటి సమయము, నువ్వు ఇచ్చేటువంటి సమయము, నువ్వు చేసేటువంటి పని అది ఎంతో కూడా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. అయితే ఈ దినమున పేతురు వలె నీవు కూడా గ్రహింపగలిగి నీ పట్ల ప్రభు చిత్తం ఏమైనదో అది ఎరిగి మనం ఆయన కొరకు నమ్మకం బ్రతకగలిగితే పేతురికి ఇచ్చిన గ్రహింపే దేవుడు నీకు కూడా ఇవ్వగలడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సజీవుడు. ఆయన ఎవరు? సజీవుడు, నిలిచి ఉన్నవాడు. ఆయన ఉన్నవాడు, ఉన్నానని అనబడినవాడు, ఆది అంతమునై ఉన్నవాడు ఆయనే. నీ జీవితాల్లో
గ్రహింపు ఇవ్వాలని ఈ మాటలు ప్రభు తెలియపరుస్తు. గ్రహిస్తున్నావా? ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన మెస్సయ్య క్రీస్తు అని పేతురు యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రభు అంటాడు, ఇది నా తండ్రే నీకు బయలుపరిచాడు. ఒకని నడత యెహోవా వలనే స్థిరపరచబడుతుందని వాక్యంలో రాయబడి ఉంది. నీ జీవితం ఇంకా సరిచేయబడటం లేదు, స్థిరపరచబడటం లేదు, ఇంకా ఆందోళన నుండి గందరగోళం నుండి బయటపడటం లేదు. నీ జీవితంలో శ్రమలు వస్తుంటే, కష్టాలు వస్తుంటే, గందరగోళ పరిస్థితులు, కలవరపాట్లు వస్తున్నాయి అని అర్థము ఏంటి అంటే నీ ప్రభుని గురించి ఇంకా నీకు గ్రహింపు అవ్వలేదని అర్థం. అయితే పేతురు ఏ పరిస్థితులైనా సముద్రం మీద నడవగలగడానికి ఎవరికైనా సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. నువ్వు ట్రై చేయలేకపోతే ఎవరికి సాధ్యం కాదు. అయితే ప్రభు ఎప్పుడైతే నేనే అన్నాడో, నీవే అయితే నేను నడుచుటకు నేను కూడా రావడానికి సహాయం చేయి అంటే, పేతురుకున్నటువంటి తీర్మానము, ఆశలు పడిపోవచ్చేమో కానీ ప్రభుని చూస్తే నడవాలనుకుంటాడు. హల్లెలూయా. నీవు పేతురు వలె గ్రహింపు కలిగి, ఆశ కలిగి, ప్రభు వలె మారాలని, ప్రభువుకి సమీపంగా మార్చబడాలని ఆశపడితే ఆయన ఆశగల ప్రాణం తృప్తిపరుస్తాడు. ఒకని నడత యెహోవా వలనే స్థిరపరచబడుతుంది. నీవు ఇంకా స్థిరపరచబడటం లేదనంటే దేవునికి ఇంకా నీవు అందుబాటులోనికి రాలేదని అర్థం. నీ జీవితంలో దేవుని గురించిన గ్రహింపు నీకు ఇంకా అర్థం కావట్లేదు అని అంటే నీవు దేవునికి ఇంకా సమీపంగా మార్చబడట్లేదని అర్థం. అయితే దేవునికి సమీపంగా మార్చబడితే, లోతైన అనుభవంలోనికి వెళితే, లోతైన భక్తిని చేస్తే, ఆ రక్షణ ఆనందంలో, రక్షణ జీవితంలో నీ ప్రభు ఏమై ఉన్నాడో నీకు గ్రహింపు అర్థమవుతుంది. హల్లెలూయా. పేతురు గ్రహించాడు. అందుకనే నా తండ్రే నీకు బయలుపరిచాడు. నా తండ్రి బయలుపరచబడ కాబట్టి నువ్వు గ్రహింపు కలిగి నా ఎదుట నిలబడి ఉన్నావు పేతురు అంటున్నాడు. హల్లెలూయా. మరి మరొక సందర్భంలో యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏదేనంటే, నా రక్తము, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు, అంత్య దినమున వాడిని లేపుతానని ప్రభు మరి వస్తున్న వారికి అందరికీ చెప్పినప్పుడు చాలామంది ప్రభువుని వెంబడిస్తున్నారు. దేని కొరకు వెంబడిస్తున్నారు ఆ దినాల్లో అని అంటే, యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నప్పుడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నప్పుడు, మరొక సందర్భంలో రొట్టెలు ఆయన ప్రార్థనకు వచ్చిన వారికి అందరూ కూడా వారు వట్టి చేతులతో పంపించకుండా, వారికి కొంత సరిపడా వారు ఎంతైతే తిని తృప్తిపరచబడగలుగుతారో వారందరిని ఉట్టి చేతులతో పంపించకుండా వారికి రొట్టెలు పంచిపెట్టి ఆహారానికి ఇచ్చి వారిని తిరిగి పంపించేటువంటి అలవాటు యేసు ప్రభువుకు ఉన్నది. ఆ సందర్భంలో యేసు ప్రభు ఆ రొట్టెలు కృతజ్ఞతాస్తులు చెల్లించి రొట్టెలు ఇస్తున్నప్పుడు చాలామంది కూడా దేని కొరకు యేసు ప్రభు యొద్దకు వస్తున్నారు అని అంటే రొట్టెల కోసం వస్తున్నారంట. హల్లెలూయా. ఎప్పుడైతే రొట్టెల కోసం వస్తున్నారో, ఎప్పుడైతే ఆయన చేస్తున్న అద్భుతాలు చూడడానికి వస్తున్నారో, ఎప్పుడైతే ఆయన ఆశ్చర్యకార్యం చూడడానికి వస్తున్నారో, అనుభవించడానికి వస్తున్నారో, వారి జీవితంలో మార్చబడకపోవడం చూసి అన్నాడు ప్రభు ఒక మాట. ఏంటి? వారి జీవితాలు అంటే రొట్టెలు తినడం వల్ల ఆయనకు ప్రయోజనం, ఆయన నష్టం కాదు. వారు రొట్టెలు తినడం వలన ఆయన నష్టం ఎంచుకుని ఆ మాట అనలేదు. ఎందుకు ఆయన మాట అన్నాడంటే అది పరలోక రాజ్యం గురించిన మర్మమే, వాస్తవమే. కానీ ఆ మాట ఏం చెప్పాడు అంటే, చాలామంది రొట్టెల కోసమే వస్తున్నారు నా యొద్దకి, నేను ఇచ్చే రొట్టెల కోసం వస్తున్నారు, కానీ నేను చెప్పేటువంటి బోధ, నేను చెప్పేటువంటి మాటలు విని మనసుని మార్చుకొని ఆ రకంగా జీవితాన్ని మార్చుకొని బ్రతికే వాళ్ళు అరుదు. కాబట్టి రొట్టెల కోసమే వస్తున్నారు అని మరి ఆయన వద్దకు వచ్చేటువంటి శిష్యులైనా కావచ్చు, ఆయన వెంబడిస్తున్నటువంటి మనుషులైనా కావచ్చు, ప్రభువా ఎక్కడికి వెళ్ళిపోయావు, నీ కోసం వెతుకుతూ వచ్చామయ్యా అన్నప్పుడు, మీరు నన్ను రొట్టెల కోసమే నన్ను వెంబడిస్తున్నారు, కానీ నా బోధని, నా మాటలు విని ఆ ప్రకారం నమ్మి ఆ ప్రకారం జీవించడానికి నన్ను వెంబడించట్లేదు. మీలో ఒక మాట చెప్తున్నా, నిశ్చయంగా ఒక మాట చెప్తున్నా, ఖచ్చితమైన మాట. అదేమిటి అనంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. వానినే అంత్య దినాన నేను లేపుతాను.
నేను ఇచ్చే రొట్టెలు తింటున్నారు, తిన్నను మరలా చనిపోతారు, మరలా ఆకలి వేస్తుంది. అయితే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం కలిగిన వాడు, వాడు అంత్య దినమున లేపబడతాడు. నేను మరలా మరొక దినాన్ని రాబోతున్నాను, మరలా వస్తాను, త్వరగా వస్తాను. వచ్చినప్పుడు వాడు ఒకవేళ నా యందు నిరీక్షించి నా యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిష్యం పొంది ఉన్నవాడు రక్షించబడతాడు. అంత్యదినం వాడినే నేను లేపుతాను. హల్లెలూయా. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యము, ఏది క్షణికమైనటువంటి ఈ మానవుని యొక్క జీవితకాలం కాదు, నిత్య ఆనందము, నిత్య రాజ్యము, నిత్య జీవము అందులో ప్రవేశించేటట్లుగా వారిని లేపను. ఎవరిని అంటే నా రక్తము తిని, క్షమించండి, నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడినే, వాడి నిత్య జీవం కలిగిన వాడు, వాడిని నేను అంత్యదినం లేపుతాను అన్నప్పుడు ఆయన ఎందుకు ఆ మాట అన్నాడో దాని ఆత్మీయ అర్థము తెలియక, అంటే వీళ్ళు మనుషులకు రీతిగా మనుషుల కోణంలోనే ఆలోచన చేసి ఆయన వెంబడిస్తున్నారు కాబట్టి ఆయన అన్న మాట వాళ్ళకి అర్థం కాలేదు. హల్లెలూయా. చాలా మందికి ఆ మాటకు అర్థం కాక ఇది కఠినమైన మాట కదా, ఎవరు ఆయన శరీరాన్ని తింటారు, ఎవరు ఆయన రక్తాన్ని త్రాగుతారు, ఎవరైనా రొట్టెను తింటారు, ద్రాక్షారసాన్ని త్రాగుతారు, లేకపోతే భోజనం చేస్తారు, నీళ్లు త్రాగుతారు. ఈయనేంటి నా శరీరం ఎవరైతే తింటారో నా రక్తాన్ని ఎవరైతే త్రాగుతారో వాడే నిత్య జీవం కలిగిన వాడు అని అంటున్నాడు. ఏంటి ఈయన? ఇది ఏమైనా సాధ్యపరచబడుతుంది? కఠినమైన మాట కదా ఇది. ఏంటి ఆయన ఎలా అనగలుగుతారు, ఎలా చేయగలుగుతారు ఏ మనుషుడు అని వారిలో ఒకరిలో ఒకరు గందరగోళ పరిస్థితి వచ్చేసింది. కానీ ప్రభు అన్న మాట ఏమిటి? ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసం. అంటే నిత్య జీవం పొందుకోవాలంటే ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగిన వాడే నిత్య జీవం కలిగిన వాడు, వాడినే ఆయన లేపుతాడు. హల్లెలూయా. అది పరమార్థముగా ఆత్మ సంబంధంగా ప్రభు ఆత్మీయ కోణంలో చెప్తే వీళ్ళు శరీర ప్రకారంగా ఆలోచన చేసి ఇది కఠినమైన మాట, ఇది ఎవరు చేయలేరు అని చెప్పి ఆ మాట విని కఠినమైన మాట అని చెప్పి ప్రభువుని విడిచిపెట్టి అనేక మంది వెళ్ళిపోయారు. వారిలో శిష్యులు కూడా ఉన్నారు. ఆ శిష్యులు అందరూ వెళ్ళిపోతే మిగిలిన వారే 12 మంది నిలబడ్డారు. హల్లెలూయా. ప్రభువుని ఎంతోమంది వెంబడిస్తున్నటువంటి జన సమూహములు, అలాగనే యేసు ప్రభు శిష్యులుగా మార్చబడాలని ప్రభువుని వెంబడిస్తున్న వారు చాలామంది ఆ మాటకి అర్థం తెలియక ఇది కఠినమైన మాట అని చెప్పి ప్రభువుని విడిచిపెట్టి శిష్యులు వెళ్ళిపోయారు. జనసమూహంలో ఉన్న కొంతమంది అందరూ కూడా వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు 12 మంది శిష్యులు నిలబడితే వారిని చూచి అంటారు, అయ్యా మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఆ మాటకు అర్థం తెలియకుండా నిత్య జీవం పొందాలంటే నా శరీరమే తినాలి, నా రక్తమే త్రాగాలి, అది ఎవరికి అర్థమవుతుంది అని అంటే లోతైన అనుభవంలో భక్తి చేసేటువంటి వారికి, యేసయ్య ఏమై ఉన్నాడో గ్రహింపగలిగిన వారికి, ఆయన ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడో అది తెలిసిన వ్యక్తికి, పరమార్థం తెలిసిన వ్యక్తికి, నిత్య జీవం గురించినటువంటి గ్రహింపు కలిగిన వ్యక్తికి, ఒక ఆత్మ సంబంధమైనటువంటి గ్రహింపు కలిగిన వ్యక్తులకు అర్థమవుతుంది. అది అర్థం కానిటువంటి శిష్యులైన కావచ్చు, సమూహమైన కావచ్చు, ప్రభుని విడిచిపెట్టి ఇది కఠినమైన మాట, ఆయన అలాగనే చెప్తాడు, ఆయన అలాగనే ప్రవర్తిస్తాడు, మనము రొట్టెల కోసం వస్తున్నామని అది పెట్టలేక ఆయన ఆ మాటలు అంటున్నాడని చెప్పి అపార్థమైనటువంటి భావన చేసుకొని ప్రభువుని విడిచిపెట్టి వారు వెళ్ళిపోయారు. దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. హల్లెలూయా. అప్పుడు శిష్యులు, మిగిలిన 12 మంది శిష్యులను బట్టి అంటున్నారు, అయ్యా వారు ఆ మాటకు అర్థం తెలియకుండా వెళ్ళిపోయారు, మీరు 12 మంది నిలిచారు, మీరు కూడా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారా అని అన్నప్పుడు పేతురు నిలబడి అంటాడు. అందుకు పేతురు, చదవమ్మా 16, మరి ఎక్కడది? చదువు. అది కాదు, యోహాను సువార్త
యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం చదువుకుందాం. అందుకు సీమోను పేతురు, ప్రభువా, మేము ఎవని యొద్దకు వెళ్ళేదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు. హల్లెలూయా. నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. చూడండి, మరొకసారి చూడండి. ఎప్పుడైతే అనేక మంది శిష్యులు ఆయన మాట, కఠినమైన మాట, అది ఎవరు చేయలేని పని, ఆయన శరీరము తిని ఆయన రక్తం ఎవరు త్రాగలుగుతారు అని అన్న మాటకు అనేక మంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతే మిగిలిన 12 మందితో, అయ్యా మీరు కూడా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారా అని 12 మంది శిష్యుల్ని అడుగుతున్నప్పుడు సీమోను పేతురు అంటున్నాడు 68 చదువుతాం ఇప్పుడు. 68. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. పేతురు విశ్వసించి ఎరిగాడంట ఆయన్ని. ఏమని? నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి, పరిశుద్ధుడైన దేవుని కుమారుడివి. నిన్ను ఏదో నీ ఎద్దకు వస్తే పబ్లిసిటీ వస్తుందనో, నీ ఎద్దకు వస్తుందంటే పదవి వస్తుందనో, ఆశీర్వాదం వస్తుందనో అలా రాలా. నేను శిష్యులకు మేము అలా రాలా. ఎలా వచ్చాము? నీవు లోతైన అనుభవంలోనికి పడవను దోణి నడిపించి వల వేయమన్నప్పుడు అక్కడ వల వేసి అక్కడ నీ ఆశ్చర్యమైన కార్యాలు చూచి విస్తారమైన చేపలు మా కళ్ళతో చూచినప్పుడు చూచి వాటిని విడిచిపెట్టి వాటి మీద ఆశ లేకుండా వలను దోణును మా పని వృత్తిని విడిచిపెట్టి మేము వెంబడించిన వారిని. ఎలాగ వెంబడించిన వారమో తెలుసా? నీ యందు విశ్వాసం ఉంచి ఎరిగి నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడమని వెంబడించాము. ఆమేన్. హల్లెలూయా. మేము ఎక్కడ పొమ్మంటావు? సమస్తం విడిచిపెట్టి వచ్చిన వాళ్ళమే మేము. నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి. నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడ పోగలుగుతామయ్యా? చావైనా బ్రతుకైనా, జీవమైన మరణమైన నీతోనే యేసయ్యా అని పేతురు నిలబడిన. అయ్యా, ఎక్కడ పోయేది మేము? ఎక్కడ పొమ్మంటావు? ఎక్కడికి వెళ్ళమంటావు? ఎవరి యొద్దకు వెళ్ళమంటావు? మేము నిన్ను ఎందు ఎలా వచ్చామనుకుంటున్నావు? విశ్వసించి ఎరిగే వచ్చామయ్యా. ఏమని ఎరిగావు? నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి, పరిశుద్ధుడైన దేవుని కుమారుడివి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఒక దైవజనుడు రాసుకున్నాడు, నిత్య జీవపు మాటలు వదిలి నేను ఎటు పోగలను? జీవదాత నీలో నేను అగ్నిగారగలాలని. హల్లెలూయా. హల్లెలూయా. నిత్య జీవపు మాటలు గలవాడని పేతురు గ్రహించి అంటున్నాడు. ఆ పేతురు గ్రహించినటువంటి కోణంలోనే ఈ దేవుడు కూడా అనుభవంలో రాసుకున్న మాట, నిత్య జీవపు మాటలు కలిగి నేను ఎటు పోగలను? జీవదాత నీలో నేను అగ్నిగారగలాలని. నిత్య జీవపు మాటలు వదిలి నేనెటు పోగలను? జీవదాత నీలో నేను అగ్నిగారగలాలని. ఇదే నా కోరిక, అదే నీ ఆకాంక్ష. ఇదే నా కోరిక, అదే నీ ఆకాంక్ష. నిత్య జీవ మాటలు వదిలి నేనెటు పోగలను?
జీవదాత నీలో నేను అగ్నిగా రగలాలని, నిత్య జీవపు మాటలు వదిలి నేనెటు పోగలను. జీవదాత నీలో నేను అగ్నిగా రగలాలని, ఇదే నా కోరిక, అదే నీ ఆకాంక్ష. ఇదే నా కోరిక, అదే నీ ఆకాంక్ష. బలవంతుడా బహుప్రియుడా, బలవంతుడా బహుప్రియుడా, నా జీవిత ఆశలన్నీ నీవే కదా యేసయ్యా. నీ జీవన శైలిలోనే నన్ను నడిపించుమా. నా జీవిత ఆశలన్నీ నీవే కదా, నన్ను బ్రతికించుమా. బలవంతుడా బహుప్రియుడా, బలవంతుడా బహుప్రియుడా. హల్లెలూయా. ఆయన నిత్య జీవపు మాటలు గలవాడని గ్రహించాడు. ప్రభు అంటాడు, ఒకడు జీవించుట దేనివల్ల? రొట్టె వలన కాదు, కానీ దేవుని యొక్క నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. రొట్టెల కోసం రాలే మేము, వారు వచ్చారేమో వెళ్ళిపోయారు, మేము రొట్టెల కోసం రాలే నీ యొద్దకి. నీవు రొట్టెలు ఇస్తామని మేము వెంబడించలేదు. నీ నోట వచ్చేటువంటి నిత్య జీవపు మాటలు నమ్మి విశ్వసించి ఎరిగే వచ్చాం. నీవు నీ యందు విశ్వాసం ఉంచిన వాని, నిరీక్షించిన వానిని నీ వలే ఆయన నీ రాజ్యంలో చేర్చబడతామని విశ్వసించి ఎరిగే నీ యొద్దకు వచ్చామయ్యా. మేము ఎక్కడ పోగలుగుతాం? ఎటు వెళ్ళగలుగుతాం? పోవడానికి ఏ మార్గం లేదు. మార్గమై ఉన్నవారు మీరే. ఆమేన్, హల్లెలూయా. మీరే మార్గం, మీరే సత్యం నాయన, నీవే నిత్య జీవం. నిన్ను వదిలి మేము ఎట్టుకోగలుగుతాం? మాకు కుదరదు ప్రభా అన్నప్పుడు యేసు ప్రభు ఎంత మురిసిపోయి ఉంటాడు. హల్లెలూయా. నువ్వు చెప్పగలుగుతున్నావా? నీకు వస్తున్న శ్రమ, ఇరుకు, ఇబ్బందులు బట్టి నీ మనసు శ్రమ మీదనో, నీ మనసు శోధన మీదనో, కష్టం మీదనో, ఇరుకు మీదనో, లేకపోతే అనారోగ్య పరిస్థితుల మీదనో, లేకపోతే అప్పుల మీదనో, కుటుంబ సమస్యల మీదనో, నీ జీవితం ఇంకా గందరగోళం అయిపోతున్న పరిస్థితుల్లో, అలల వలె ఎగసిపడుతున్నటువంటి పరిస్థితుల్లో అలల వైపు చూస్తున్నావా? అలల మీద నడుచుకుని వస్తున్న ప్రభుని చూస్తున్నావా? హల్లెలూయా. ఆయన గాలిని గద్దించగా, తుఫాన్ని గద్దించగా అది మిక్కిలి నిమ్మలమైపోయిందంట. మరి నీ జీవితంలో ఎదురుతున్న పోరాటాలని ఆయన గద్దించలేడా? నీకు నీ పోరాటాలు ఎక్కువైపోయాయా? లేకపోతే నీ పోరాటాల కంటే దేవుడు అధికుడే ఉన్నాడని గ్రహింపగలిగి ఉన్నావా? నీకు ఇంకా సమయోచితమైన దేవుని యొక్క సహాయం నీకు దొరకడం లేదు అంటే, శ్రమ కొరకే శ్రమల నుండి విడిపించబడాలనే శ్రమను చూసి ముందుకెళ్ళిపోతున్నావా? ఆ శ్రమలో నుండి నీకు వాగ్దానం ఇచ్చి నీ జీవితకాలం అంతా సరిపడే కృప చూపించాలన్న దేవుని కృపకు అప్పగించుకోనుకుంటున్నావా? ఏది నీ గ్రహింపు? ఏది నీ ఆలోచన? ఎటు నడుస్తున్నావు? ఎటు వెళ్తున్నావు? నీ సమస్య వైపా? సమస్యకు పరిష్కారం చేయగలిగిన రీతిలో వెళ్తున్నావా? సమస్యని తొలగించేటువంటి ప్రభుకి అప్పగించుకుంటున్నావా? ఇద్దరం నువ్వు తీర్మానం చేసుకో. నిన్ను ఏది కూడా కదిలించలేదు. ఆమేన్, హల్లెలూయా. నీవు నిత్య జీవపు మాటలు కలిగిన యేసయ్య వైపు చూడగలిగితే, ఆయన ఇచ్చే రొట్టెలు చూడకుండా ఆయన నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట నీ జీవితాన్ని ఆత్మ సంబంధంగా కట్టుతుంది అన్న విషయాన్ని నీవు మర్చిపోవద్దు. హల్లెలూయా. ఆయన యొద్దకి నీవు ఆశీర్వాదం కొరకు రా, తప్పు కాదు. ఆయన ఆశీర్వించే దేవుడు, కృప చూపుట్లో సంతోషించే దేవుడు ఆయన. హల్లెలూయా. విరిగి నలిగిన దాన్ని వెతకి రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నలిగిపోయిన వాళ్ళని చూచి, విరిగిపోయిన వారిని చూచి, గుండె చెదిరిపోయిన వారిని చూచి లోకము విక్రిస్తుంది, లోకము అవమానకరంగా మార్చబడుతుంది. నీ జీవితం పతనావస్థకు మార్చబడిపోతే
నీ జీవితంలో ఒక ఆశీర్వాదం దీవెన లేక మరి సమస్యల చేత కొట్టుమిట్లాడిపోతున్న శోధన ఇరుకు ఇబ్బంది చేత కొట్టుమిట్లాడిపోతున్న నీ జీవితానికి నలిగిపోతున్నటువంటి నీ బ్రతుక్కి ఆయన నేను ఆదరణ కలిగించేవాడు నిలబడాలని ఆయన ఉద్దేశం. హల్లెలూయా. నీవు కృంగిపోతున్న నీ జీవితాన్ని ఆయన బలపరచాలన్నది ఆయన ఉద్దేశం. నీవు హృదయము, నీ గుండె జారిపోతున్న సమయంలో నీ గుండెని బాగు చేయాలన్నది దేవునికి ఉద్దేశం. హల్లెలూయా. అలాగూ కృప చూపుట సంతోషించే దేవుడు నీ సమస్యను తొలగించలేడా? నీకున్న ఇరుకు ఇబ్బంది తొలగించలేడా? ఆయన సమస్యను తొలగించి చక్కపరచబడగలడు. కానీ నీవు ఆయన ఏమై ఉన్నాడో అని ఆయన వైపు నీ మనసు వెళ్తుందా, లేదా నీకు వస్తున్నటువంటి వాటి మీద నీ మనసు వెళ్ళిపోతుందా? హల్లెలూయా. రాకూడదు ఏదైనా ఒక జ్వరం వచ్చినా, ఒకవేళ ఏదో పరిస్థితుల్లో ఏదో ఒకటి ఆవరించబడినా, ప్రభువుకి తెలియకుండానే, ప్రభు అనుమతి లేకుండానే నీ జీవితంలోనికి ఏదైనా సంభవిస్తుందా? ఒకవేళ సర్వలోకంలో ఉన్న ప్రతి మనిషిని కలిగి చేస్తున్న వాడు ఆయనే. సర్వలోక మానవులకు పాప పరిహారం రక్తం కార్చిన వాడు ఆయనే. ఆయన ఆకాశము కలుగుగా కలిగింది, భూమి కలుగుగా కలిగింది, సమస్తం చూస్తున్న వాటి అన్నిటిని సృష్టి అంతటిని కలుగు చేసిన దేవుడు నిన్ను ఆయన స్వహస్తత చేసుకున్నాడు. హల్లెలూయా. నిన్ను ఏ మనిషిని బట్టి చేయలే ఆయన. నీవు లోకంలోనికి వచ్చింది లేకపోతే ఏదో సాదాసీదాగా ఏ మనుషుడు ఈ భూమి మీదకి రాలేదు. నిన్ను ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే సంకల్పించి ఈ భూమి మీదకి ప్రతి మనిషిని ఆయన పంపించాడు. కానీ అనేక మంది గ్రహించలేకనే నశించిపోతున్నారు. అయితే నీకు నాకు ఆయన కృప దొరికింది, ఆయన ప్రేమ ఆకర్షించింది. కృప చేతనే విశ్వాసంలో రక్షించబడ్డావు. హల్లెలూయా. నీ జీవితంలో అనుమతించబడుతున్న ప్రతిదీ అది అపవాది కూడా కలిగించవచ్చు, యోబు జీవితం కదిలించినట్లు. అయితే నీవు యోబు వలె ప్రభు ఏమైనాడో గ్రహింపగలిగినటువంటి స్థిరమైన నిర్ణయంతో ఉన్నావా, లేకపోతే నీ జీవితం కదిలిపోయే స్థితిలో నీవు ఉన్నావా? కానీ పేతురు మాత్రం, అయ్యా మేము రెట్ల కోసం రావట్లేదు నీ దగ్గరికి. నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి. నీ నోట వచ్చేటువంటి ప్రతి మాట వల్ల మేము జీవిస్తున్నాం తప్ప నువ్వు పెట్టేటువంటి రొట్టెల వల్ల మేము జీవించట్లేదు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ప్రభు ఎంత మురిసిపోయి ఉంటాడు. పేతురు అలాగనే చూచి హృదయంలో అలాగే ముద్దు పెట్టుకొని సంతోషపడిపోంటాడు. అదే శిష్యులు బట్టి దేవునికున్న ఆయన ఏమై ఉన్నాడో, శిష్యులు ఏమి గ్రహించున్నారని యేసు ప్రభుకున్న తాపత్రయ. పర్లేదు, ఆయన ప్రభు అనేది క్రీస్తు అని పేతురు గ్రహింపగలిగిన తర్వాత శిష్యులందరూ కూడా గ్రహింపులోనికి వచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. బాగానే ఉంది. నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి అని గ్రహించాడు. నీవు సజీవుడైన దేవుని కుమారుని గ్రహించాడు. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, అయ్యా నేను పరిసయ్యుల చేత సద్దుకయ్యుల చేత మరి నేను హింసించబడుచు మరి సిలువ మరణం పొందవలసిన వాడినై ఉన్నాను, అందుకోసమే వచ్చాను. మరి నన్ను అలాగా సిలువ వేస్తారు, సిలువ వేసి మరణిస్తాను, మరణించిన తర్వాత నేను 3వ దినాన నేను తిరిగి లేస్తాను, మీకు అందరికంటే కూడా నేను గలిలయలో ఉంటాను అని ప్రభు వారు చెప్తున్న మాటను బట్టి పేతురు ఒక సందర్భంలో అంటాడు, చూడండి, ఆయన నిత్య జీవపు మాటలు కలిగిన వాడని గ్రహించిన పేతురు, సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని గ్రహించిన పేతురు దేవుడు బాగానే సంతోషపడ్డాడు. అయితే తన మరణం గురించి చెప్తున్నప్పుడు పేతురు ఒక దుర్స్కరమైన మాట మాట్లాడుతుంటాడు. చూద్దామా ఎక్కడది? మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే 21 చదువుదామా? అప్పటి నుండి తను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని అవసరమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా
పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడను కలుగుదని ఆయన గద్దింపసాగిను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేతురు గ్రహింపగలిగి, ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తుని గ్రహింపగలిగి, నీ యందు నిత్య జీవపు మాటలున్నాయని గ్రహింపగలిగినటువంటి పేతురు యేసు ప్రభు మరణం గురించి చెప్తున్నప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా నీకు అలాంటి మరణం దూరం అవ్వాలి, నీకు అది సంభవించకూడదు. నీవేంటి సిలువ మరణం పొందడం ఏంటి, వారి చేత హింసలు పొందడం ఏంటి, అది నీకు దూరం అవును గాక అని యేసు ప్రభువు చేయబట్టుకుని పేతురు నీకు అది దూరం అవును గాక అని ఊపేస్తా ఉన్నాడు యేసు ప్రభుని. ఎందుకనంటే పేతురుని చూసి, నీకు దేవుడే బయలుపరిచాడు తప్ప, నా తండ్రే బయలుపరిచాడు తప్ప ఏ మనుషుని బయలుపరచలేదు పేతురు అని ఆయన సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పిన సందర్భంలో పేతురు గురించి చెప్పిన మాటను బట్టి పేతురు సంతోషం ఎక్కువైపోయింది. హల్లెలూయా. సంతోషం ఎక్కువైపోయి సిలువ మరణం గురించి యేసు ప్రభు చెప్తున్నప్పుడు, అది నీకు దూరం అవును గాక, నువ్వు అలాంటి మరణం మీద నువ్వు పొందేది, అలాంటి కుదరదు ప్రభువా అని అడుగుతున్నప్పుడు, అసలు యేసు ప్రభు ఎందుకు వచ్చింది లోకానికి? అమ్మా, యేసు ప్రభు గ్రహింపు లేకుండా ఈ లోకానికి వచ్చాడా? ఆయన శాస్త్రుల చేత, సదుకయుల చేత, పరిశీల చేత ఎలాంటి మరణాన్ని పొందబోతున్నాడో అది ఎరగకుండానే వచ్చేసాడా ఈ లోకానికి? కాదు కాదు కాదు. ఆయన ఎరిగే ఈ లోకానికి వచ్చారు. ఆ విషయాన్ని చెప్తూ, నేను వారి చేత హింసలు పొంది చంపబడి మూడో దినాన లేచుట అవసరం, లేచిన తర్వాత సర్వలోక మానవలేక పాప పరిహార నిమిత్తమై బలిగా నేను మార్చబడతాను, పాప విమోచన కలుగుతుంది, మరలా తిరిగి సజీవుడనై మూడో దినాన్ని లేవబోతున్నాను, ఇది మీరు గ్రహించండి అని చెప్పినప్పుడు పేతురు అంటాడు, ప్రభు అది నీవు దూరమవును గాక, అది అలా జరగకూడదు ప్రభు అని పేతురు అంటున్నప్పుడు ప్రభు అంటాడు, చదవండి తర్వాత పేతురుని ప్రభు ఏమంటున్నాడు? ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను మరణిస్తానయ్యా, హింసలు పొందుతాను, సిలువ మరణం పొందుతాను, మూడు దినాలు లేస్తాను, మీకంటే ముందుగా ఆ ప్రాంతంలో ఉంటానయ్యా అని యేసు ప్రభు శిష్యులందరితో అంటే, ప్రభువా అది నీకు దూరం అవును గాక అని ఎవరిని గద్దిస్తున్నాడంటే పేతురు యేసు ప్రభును గద్దిస్తున్నాడు. అంటే చనువు ఎక్కువైపోయింది, ప్రేమ ఎక్కువైపోయింది. ఆ ఎక్కువైపోయినటువంటి కారణంలో మనుషుల కోణంలో ఆలోచిస్తూ, మనుషులు ఆలోచించేటువంటి సంగతులకు ఆలోచించి, ప్రభువా నీవు సదాకాలం మాతోనే ఉండాలి అంటే, ప్రభు మీద పేతురుకున్నటువంటి మక్కువను బట్టి నీవు సదాకాలం మాతోనే ఉండాలి. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే, ఆయన రూపాంతర కొండకి వెళ్ళినప్పుడు పర్ణశాలకు అర్థమై నువ్వు ఇక్కడే ఉందామంటాడు పేతురు. అంటే పేతురుకున్నటువంటి విధానం ఏంటి అని అంటే, ప్రభుతోనే ఉండాలి, ప్రభుతోనే జీవించాలి. అందుకని ఆయన సిలువ మరణం గురించి చెప్తుంటే పేతురు యేసు ప్రభువుని గద్దిస్తున్నప్పుడు ప్రభు అంటాడు, సాతానా నా వెనుకకు పో, నువ్వు నాకు అభ్యంతరం కలుగు చేస్తున్నావు అని ప్రభు గద్దిస్తున్నాడు పేతురుని. హల్లెలూయా. పొగిడించుకోవడం ఏంటో పేతురు తెలుసు, అడిగించుకోవడం కూడా ఏంటి పేతురు తెలుసు. నీకు నా తండ్రి బయలుపరిస్తేనే తప్ప అది నువ్వు ఎవరు గ్రహించలేరు పేతురు అని ఎవరి చేత పొగిడించబడ్డాడు పేతురు? కృపమ్మ దేవుని చేత కదా, యేసుప్రభు సాక్షాత్ యేసుప్రభు కదా. గ్రేసే వాడికి ఎత్తుకొచ్చిన కర్ర కొడత ఇప్పుడు. హల్లెలూయా. యేసుప్రభు సాక్షాత్తు యేసుప్రభు కదా పొగిడింది పేతుర్ని. నా తండ్రి నీకు బయలుపరిస్తేనే తప్ప అది ఎవరు నీకు బయలుపరచలేరు పేతురు అని చెప్పిన దేవుడే యేసు ప్రభువే సాతానా నా వెనకకి వెళ్ళు అన్నప్పుడు ఏమన్నా పేతురు ఏమన్నా నొచ్చుకొని ఉంటాడా? నొచ్చుకున్నా ఏమి చేసినా అంటే యేసు ప్రభు చేత పొగిడించడం తెలుసు పేతురికి, యేసు ప్రభు చేత తిట్టించుకోవడం కూడా అది కూడా ప్రేమ అనుకుంటాడు పేతురు. హల్లెలూయా.
ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి కానీ అది అది కొన్ని సందర్భాల్లో చెప్పలేం. హల్లెలూయా. నిజమే, యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి పేతురు జీవితాల్లో యేసు ప్రభు చేత పొగిడించుకోవడం తెలుసు, యేసు ప్రభు చేత తిట్టించుకోవడం కూడా తెలుసు. ఏ మొహమాట బాడు. హల్లెలూయా. సాతానా నా వెనకకు వెళ్ళు అన్నప్పుడు దానికి కూడా లోబడ్డాడు పేతురు. హల్లెలూయా. సముద్రం మీద నడుస్తానన్నటువంటి పేతురు నడిచి మునిగిపోతుంటే ప్రభుకే చేతులు అప్పగించి కేకలు వేశాడు. గనుకనే రక్షించబడ్డాడు. నీవు సర్వోన్నతమైన దేవుని కుమారుడివి, సజ్జుడైన దేవుని కుమారుడు క్రీస్తువి, నిత్య జీవు మాటలు కలిగిన వాడు నీవు అని గ్రహింపగలిగినటువంటి పేతురే సాతానా నా వెనకకు పో అన్నప్పుడు ఆ మాట కూడా స్వీకరించగలిగాడు పేతురు. హల్లెలూయా. మన జీవితంలో పొగడ్తలకి స్వీకరించినట్లుగా గద్దింపు మాటలు స్వీకరించగలుగుతున్నామా? మన గురించి ఒక వ్యక్తి పొగిడితే దాన్ని మనం స్వీకరించగలుగుతాం, కానీ ఇది సరైనది కాదు, ఇది క్రమం కాదు, ఇలా ఉండాలి అని చెప్పినప్పుడు ఆ మాటకి నిజముగా మన గురించి పొగిడినప్పుడు తీసుకున్నటువంటి మనసుతో తిడుతున్నప్పుడు ఒకవేళ మనసుకి బాధ కలుగుతున్నా, నొచ్చుకుంటున్నా, ఆ తీసుకునేటువంటి ఆ మనసు నీకుందా, నాకుందా, మనకుందా? సరిచేయబడేటువంటి విధానంలో, క్రమపరచబడేటువంటి విధానంలో, దేవుని యొక్క క్రమంలో మనము క్రమపరిచేటువంటి విధానంలో సరిచేయబడడానికి గద్దింపుని మనం తీసుకున్నటువంటి అనుభవం ఉన్నామా? వాక్యం సెలవిస్తుంది, గద్దింపును అసహించుకున్నవాడు ఎవరమ్మా? ఎవరు? పశుప్రాయుడు అంట. గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. అయితే గద్దింపును ఎవరు తీసుకుంటారు అని అంటే, దావీదుకు వెళ్తే అంటాడు, నీతిమంతులను కొట్టుట నాకు తైలాభిషేకం అంటాడు. హల్లెలూయా. నాతాను ప్రవక్త తన పాపం గురించి తెలియపరిచినప్పుడు దాన్ని స్వీకరించగలిగాడు మరి దావీదు. ఎంతగా అంటే, నా దోషము కప్పుకొనక ఒప్పుకొందును అంటాడు. అయ్యా, నా పాపము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి రక్షణ ఆనందం తొలగించిన యొద్దు, నూతనంగా మరలా పుట్టించు ప్రభువా అని ప్రవక్తలు వచ్చి తన పాపం గురించి తెలియపరిస్తే సాష్టాంగం నమస్కరించేసేవాడు దావీదు. అందుకనే రాజులు అందరిలో కంటే కూడా దావీదుకే శాశ్వతమైన కృప దేవుడు చూపించాడు. ఆమెన్. హల్లెలూయా. అటువంటి కృప ఎందుకు పొందుకున్నాడు? గద్దింపును అసహించుకోలేదు దావీదు. పాపం చేశాడు, బాగానే ఉంది, అది పాపము అని గ్రహింపు లేకుండా చేశాడు, ఎన్నో చేశాడు. అయితే అది పాపము అని తెలియపరిచినప్పుడు తన ఎదుటికి గద్దింపు వచ్చిన వెంటనే ఇది సరైనది కాదు, కరెక్ట్ కాదని చెప్పిన వెంటనే ఆ మాటకు లోబడేటువంటి అనుభవము దావీదుకు ఉంది. అందుకని శాశ్వతమైన కృప దేవుని వద్ద పొందుకున్నాడు దావీదు. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు కూడా సాతానా నా వెనకకు పో అంటే వెళ్ళిపోయాడు అంతే. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఎటువంటి దేవునితో అనుబంధం, సహవాసం కలిగినటువంటి జీవితం మనకుంది? పేతురు నీళ్ళ మీద నడుస్తాడని పేతురు మునిగిపోతుంటే ప్రభుకి చేతులు ఇచ్చాడు. ఆయన నిత్య జీవపు మాటలు కలిగిన వాడని గ్రహింపగలిగి, సర్వోన్నతనే దేవుని కుమారుడు అనేటువంటి గ్రహింపగలిగి, దేవుని చేత పొగిడించబడినటువంటి పేతురు సాధారణ వెనుక వెళ్ళినప్పుడు వెళ్ళిపోయేటువంటి అనుభవం పేతురికి ఉంది. మరుకోణంలో ఆలోచన చేస్తే ఇంక చదవడానికి సమయం లేదు కాబట్టి నేనే పొడి మాటలు చెప్తాను. హల్లెలూయా. యేసు ప్రభు మరొక కోణంలో, అయ్యా, ఈ రాత్రి నేను పరిసయ్యులకి సదుకాయులకి అప్పగించబడిపోతున్నాను, నా విషయమై అందరూ అభ్యంతరపడతారు అన్నప్పుడు మరి పేతురు అంటాడు, అయ్యా, నీ విషయమై అందరూ అభ్యంతరపడ్డా నేను మాత్రం అభ్యంతరపడను అయ్యా. ఒకవేళ చావవలసి వచ్చినా నేను మాత్రం విడిచిపెట్టను ప్రభువా అని ఒక సందర్భంలో అంటాడు. లేదు పేతురు, అందరూ అభ్యంతరపడతాడు, ప్రభువా నేను మాత్రం అభ్యంతరపడను, నేను తీసుకున్న నిర్ణయం ఇదే. ఎవరు అభ్యంతరపడొచ్చేమో కానీ నేను ఒకవేళ మరణమే వచ్చినా మరణంకు నేను భయపడను, నీతోనే ఉంటా ప్రభువా అని చెప్పినప్పుడు ప్రభు అంటాడు, కోడి 3 సార్లు కుయ్యకు మునుపు
నీవెవరని నేను ఎరుగునంటావు పేతురు అన్నప్పుడు, లేదు ప్రభువా అన్నాడు. అడిగిన తర్వాత యేసు ప్రభు మరి బంధించబడి వెళ్తున్నప్పుడు దూరం నుండి యేసు ప్రభుని వెంబడిస్తాడు పేతురు. హల్లెలూయా. కావాలని చదవండి. ఎక్కడ? మత్తయి సువార్త 26వ అధ్యాయము 58వ వచనం చదువుకుందామా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 58వ వచనం. పేతురు ప్రధాన యాజకుని ఇంట ముంగిట వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతా ఏమవునో చూడవలని బంట్రోలతో కూడా కూర్చుండిను. హల్లెలూయా. నాకు మరణమైనా సరే నేను విడిచిపెట్టిన ప్రభు అన్నటువంటి పేతురు బంట్రోల చేత యేసు ప్రభు పట్టబడిపోయి తీసుకుని వెళ్తా ఉంటే ప్రధాన యాజకుని యొక్క ఇంటి ముంగిట వరకు దూరం నుండి వెంబడిస్తున్నాడు పేతురు. హల్లెలూయా. శిష్యులందరూ పారిపోయారు, కానీ పేతురు కూడా పారిపోయాడు. కానీ దూరం నుండి ప్రభువుని చూస్తూ ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు, ద్వారబంధం వరకు అలాగనే చూస్తూ వెంబడిస్తున్నాడు. హల్లెలూయా. వెళ్ళిపోతున్నాడు, నిజమే, అందరిలాగే చేశాడు. కానీ దూరం నుండి చూస్తూ ప్రభువుని వెంబడిస్తున్నాడు. అందరూ విడిచిపెట్టిన పేతురు యేసు ప్రభు సిలువ మరణం పొందిన తర్వాత, యేసు ప్రభు ఆయన 3 దినాలు అయిపోయిన తర్వాత శిష్యులకి కనబడుతున్నటువంటి ఆ దినాల్లో ఆయన సిలువ మరణం పొందిన తర్వాత ఇంకా పేతురు చెప్పకూడని అబద్ధం చెప్పాడు. ప్రభు, నువ్వు అబద్ధం చెప్తావు పేతురు అన్నా కానీ కోడికి మునుపు 3 సార్లు అబద్ధం చెప్పాడు, ఒట్టు పెట్టుకున్నాడు. శపించుకోవడానికి తను అప్పగించేసిన తర్వాత కోడి కూసిన వెంటనే పశ్చాత్తాపపడి ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత ఇంక నాకు ఈ జీవితం వద్దు, ప్రభు చెప్పాడు, హెచ్చరించాడు, ఆయన నేను చేయలేకపోయానని చెప్పి ఈ జీవితం నాకు వద్దు, ప్రభుతో నేను నడలేనని చెప్పి శిష్యులందరితో ఒక మాట అంటున్నాడు. చూద్దామా? యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 21వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు, మేమును నీతో కూడా వచ్చిదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. హల్లెలూయా. యేసు ప్రభు సిలువ మరణం పొందిన తర్వాత, సిలువ మరణం ముందు ఆయన చెప్పిన మాటలు, నన్ను సిలువ వేస్తారయ్యా, నేను మరణిస్తాను, 3 దినాలు లేస్తాను అని చెప్పినప్పుడు ఎవరు అభ్యంతరపడ్డా నేను అభ్యంతరపడను, మరణమే అడ్డొచ్చిన నేను విడిచిపెట్టిన ప్రభు అని చెప్పిన పేతురు యేసు ప్రభు సిలువ మరణం పొందిన తర్వాత ఇప్పుడు పేతురు నేను మరలా ఎక్కడికి వెళ్తాను అంటున్నాడు, చేపలు పట్టబోదును అని శిష్యులతో అన్నప్పుడు వాళ్ళు మొదలే ఒక నడిపిస్తే నడవడం కష్టం. పేతురుని చూసి పేతురు ఏ మాట చెప్తాడో, పేతురు తిట్టించుకున్నప్పుడు ఇది సటట్ అయ్యేవాళ్ళు వీళ్ళు. ఎవరు? హల్లెలూయా. నిద్రపోతాం, హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురుని తిట్టినప్పుడు, పేతురు పొగిడినప్పుడు పేతురు సటరేట్ అయ్యేవాళ్ళు వీళ్ళు. అయితే ఈ పేతురు ఇప్పుడు చేపలు పడతానే మరలా వెళ్ళిపోతాను అంటే ఓలే సీంతరాలిపోయి ముక్కులయ్యి. ఏది? మిగిలిన శిష్యులు సీంతే అర్థమైందండి నేను చెప్పేది. దాన్ని అంటారు కదా, మా ఏమంటారు, మీరేమంటారు? ముక్కుతేనా? సర్లే ఏదో ఒకటి. హల్లెలూయా. అలా అంటే రాలిపోయే ముక్కులయ్యి. హల్లెలూయా. పొరపాటున అన్నామా ఇంకా ఎంతసేపు చేస్తా, ఇది ఇలా అంటుంటే చేతిలోకి వచ్చేస్తుంది ముక్కు. ఇది తీసి ఇది అవసరం చెప్పు సీంతే రాలిపోయే ముక్కులు. మా దైవజులు అంటారు అన్నమాట, భలే అంటాడు అన్నమాట. హల్లెలూయా. అది సీంతే రాలిపోయే ముక్కున ఆయన, అది
దాన్ని మనం ఏమి చేయలేం, అలాగనే ఉంచుకోవాలంటాడు ఆయన. హల్లెలూయా. మరి ఈలే ఆ పరిస్థితి అయినప్పుడు పేతురు అంటాడు వాళ్ళ మధ్యలో నిలబడి, నేను చేపలు పడడానికి వెళ్ళిపోతా, నాకు వద్దు ఈ ఆత్మీయ జీవితం, నేను చేయకుని పని చేశారు, అనుకున్న మాట అనేసారు, నాకు తగదు అన్నప్పుడు, మేము కూడా వస్తాయి, నువ్వే పోయినప్పుడు మాదే ఉందని చెప్పి వాళ్ళు కూడా చేపలు పడడానికి వెళ్ళిపోయారు. ఆ రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఒక చేప అయిన పట్ల. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మరలా వారికి ప్రత్యక్షమై, ప్రభు చేపలు పట్టారా లేదా, ఆయన ప్రభువుని గుర్తిరిగి వాళ్ళు, ఇదిగో కుడి పక్కన వల వేయండి చేపలు పడతాయని చెప్పినప్పుడు, ఎప్పుడైతే కుడి పక్కన వేస్తారో చేపలు పట్టిన తర్వాత దాంట్లో కొన్ని తీసుకున్నాడని చెప్పి కొన్ని తీసుకొచ్చి కాల్చి వాళ్ళకి వడ్డించి ఇత్తరండి అని చెప్పాడు ప్రభు. హల్లెలూయా. తిరిగినప్పుడు ఆయన ప్రభు అని గుర్తిరిగి, ఇప్పుడు ప్రభు సీమోను పేతురుతో ఒక మాట అంటారు. 15 వచనం చదవండి, 21:15. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ చేపలను వడ్డించాడు, తినమని చెప్పాడో, పేతురు రక్షించబడిన తొలి దినాల్లో ఏ అనుభవం అయితే పేతురుని దర్శించి, ఏ అనుభవంతో అయితే పేతురుని రక్షించాడో, మొదటి కాలంలో లోకాసువార్త 5:4, ఎలాగైతే నీ ధోని లోతును నడిపించి వల వేయమని చేపలు పట్టించాడో, విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాడో, ఆ అనుభవాన్ని మరలా ప్రభు గుర్తు చేస్తున్నాడు. సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనకు ముందు చేపలు వడ్డించి భోజనం పెట్టాడు దేవుడు ఆయనకి. హల్లెలూయా. పేతురు గుర్తొచ్చింది, ఒకప్పుడు నేను రక్షించబడినటువంటి ఆ దినాన ఎంతో ప్రయాసపడ్డాను కానీ ఒక చేప పట్టలేకపోతే, ప్రభు మాటను బట్టి వల వేసినప్పుడు విస్తారమని చేపలు చూచాను. ఆ దినం ప్రభు, నీ ధోనిను లోతునకు నడిపించు అన్న మాట, లోతును నడిపించిన కారణం బట్టి విస్తారమైన దీవుని చూచానని ఆత్మీయ జీవితంలో ఏమైపోయాడో పేతురు అన్నటువంటి గ్రహింపు పేతురుకు అర్థమైంది. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు తొలి దినాల్లో లోతైన అనుభవం పేతురిది, కానీ అదే పేతురు మరలా చేపలు పడడానికి వెళ్ళిపోతున్నప్పుడు ప్రభు మరలా అదే గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేసినప్పుడు గ్రహింపగలిగిన పేతురు గ్రహింపయ్యి ఎంతో పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడు పేతురు. అక్కడ రాయబడిన కోడి కూసిన తర్వాత ఎంతో ఏడ్చాడంట పేతురు, పశ్చాత్తాపడ్డాడు పేతురు. పశ్చాత్తాపడి చేపలు పడడానికి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు మరలా మొదటి ప్రేమను గుర్తు చేసిన తర్వాత పేతురుని ప్రభు అడుగు, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు, ప్రభువా, నీవే ఎరిగి ఉన్నావా అంటున్నాడు. హల్లెలూయా. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అంటే పేతురు అంటున్నాడు, నీ ప్రేమను నేను వదిలి వెళ్ళునప్పుడు బ్రతుకగలనా ఒక క్షణమైనా, బ్రతుకలేనయా ఒక క్షణమైనా, నీ ప్రేమను నేను, గట్టిగా చేపలు పడదామా ప్రతి ఒక్కరిని, నీ ప్రేమను నేను, తెలిసిన వాళ్ళు పాడదాం, నీ ప్రేమను నేను వదిలి వెళ్ళునప్పుడు బ్రతుకగలనా ఒక క్షణమైనా, బ్రతుకలేనయా ఒక క్షణమైనా, నీ ప్రేమను బ్రతుకలేనయా, నీవేనా కాపరి, నీవేనా ఊపిరి, నీవేనా కాపరి, నీవే
ప్రేమను నేను వదిలి వెళ్ళునప్పుడు బ్రతుకగలనా ఒక క్షణమైనా? బ్రతుకలేనయా ఒక క్షణమైనా? నీ ప్రేమను నేను వదిలి వెళ్ళునప్పుడు బ్రతుకగలనా ఒక క్షణమైనా? బ్రతుకలేనయా ఒక క్షణమైనా? బ్రతుకలేనయా ఒక క్షణమైనా? బ్రతుకలేనయా ఒక క్షణమైనా? హల్లెలూయా. ఏం పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా నీవు అంటే ఆ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసిన ప్రభు తప్పుపోయినను ఆయన విడిచిపెట్టక ఆయన కృప ప్రేమ మరలా పేతురిని వెంబడించి ఆకర్షించి ఆయన కృప వెతికిన కారణాన్ని గ్రహించిన పేతురు, అయ్యా నిత్య జీవపు మాటలు కలిగిన వాడవని గ్రహించిన నా జీవితం నిన్ను విడిచిపెట్టి ఎట్టుకోగలుగుతాను ప్రభువా? నీవే ఎరిగి ఉన్నావు నేను ఎలా ప్రేమించగలుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు అంటున్నాడు, అప్పుడు ప్రభు అంటున్నాడు, అయ్యా నా గొర్రె పిల్లలు మేపయ్యా, నా సంఘాన్ని కట్టు, మందకి మంచి కాపరిగా నీవు ఉండు, నా మందని మేపయ్యా అని 3 విధాలుగా ప్రభు అడిగి 3 విధాలుగా పేతురిని ప్రభు బలపరిచేటువంటి దాన్ని మనం చూడగలం. హల్లెలూయా. ఏ పరిస్థితులు చూడండి, నీటి మీద నడుస్తానని చెప్పిన వాడు ఎవరు? పేతురు. మునిగిపోయిన వాడు ఎవరు? పేతురే. మునిగిపోతున్న ప్రభు చేతులకి అప్పగించిన వాడు ఎవరు? పేతురే. హల్లెలూయా. నడవడము ఆశ కలిగిన వాడే, పడిపోయిన స్థితి కలిగిన వాడు పేతురు. అయినను ఆశ కలిగి పడిపోయిన మరలా దేవుని వైపు చూసేవాడు పేతురు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అభ్యంతర పడ్డా నేను అభ్యంతర పడ్డని చెప్పిన వాడు ఎవరు? పేతురే. అందరూ నిన్ను విడిచిపెట్టినా నేను విడిచిపెట్టని చెప్పిన వాడు ఎవరు? పేతురే. మరణమే వచ్చినా నిన్ను నన్ను అడగించేది ఏది లేదని చెప్పిన వాడు ఎవరు? పేతురే. మరి అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయిన పేతురు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి అనుభవం కలిగిన వాడే. అయినను ముంగిట తన యొక్క ప్రధాన యాజకుని యొక్క ముంగిట వరకు కూడా వెళ్ళిపోదని చెప్పిన పేతురే దూరం నుండి యేసు ప్రభుని చూస్తూ వెంబడిస్తున్నవాడు పేతురు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తాన్ని విడిచిపెట్టి ధోనిని వలని విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తున్న పేతురు మరలా చేపలు పడ్డానికి వెళ్ళిపోయినవాడు ఎవరు? పేతురే. మరలా దేవుడు పేతురికి మరలా మొదటి ప్రేమని మరలా గుర్తు చేసి ఆయన ప్రేమించేటట్లుగా, ఆయన ప్రేమ నుండి ఏది కూడా ఎడబాపలేనట్లుగా మరలా మొదటి ప్రేమను దేవుడు పేతురికి జ్ఞాపకం చేసిన తర్వాత, గ్రహింపేట్లు చేసిన తర్వాత, ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఇప్పుడు పేతురు నిలబడి పరిశీలు సర్దుకోలి, ఈ నామం మీ ఏ నామం బట్టి మీరు చెప్తున్నారు అంటే, మీరు సిలువ వేసినటువంటి యేసు నామమునే మేము ప్రకటన చేస్తున్నాం. మేము దేవుని యొక్క మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా? మీరు ఈ నామాన్ని గురించి ప్రకటన చేయొద్దు అని చెప్తున్నారు, ఈ నామాన్ని గురించి చెప్పకూడదు అంటున్నారు. మాకేమో ఆయన చెప్పమంటున్నాడు. ఆమెను హల్లెలూయా. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం అని ఆ ధైర్యం ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన పేతురు ప్రభువుకి అప్పగించుకున్నాడు. ఆయన ప్రేమను మరింతగా రుచి చూచాడు. కృప చూపుతో సంతోషించే దేవునికి అప్పగించుకున్నాడు కనుకనే పడిపోయినా ప్రభు వైపు చూచాడు, అభ్యంతర పడ్డా ప్రభు వైపు చూచాడు. మరలా చేపలు పట్టబోదురని మరలా వెళ్ళినా మరలా ప్రభు బలపరిచిన తర్వాత బలపరచబడి ప్రభు వైపు చూచాడు. అందుకనే పేతురుని యేసు ప్రభు శిష్యుడిగా, మొదటి శిష్యుడిగా కేఫాగా మార్చాడు. అందుకనే 16వ అధ్యాయంలో రాయబడుతుంది, ఈ రాయి మీదనే నా సంఘమును కట్టుదును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘము దాని ఎదుట పాతాళ లోక ద్వారాలు ఏం చేయలేవు, నిలువజాలవు. నువ్వు ఏదైతే భూమి మీద ఏదైతే బంధిస్తావో అది పరలోకమందు బంధించబడుతుంది. ఏదైతే భూమి మీద నువ్వు విడుదల చేస్తావో
అది పరలోకమందు విడుదల చేస్తుందని ఒక కేఫాగా స్థిరమైన వాడుగా పేతురుని ప్రభు నిలిపాడు. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కూడా సంఘంలోనికి చేర్చబడిన నీవు, నిన్ను బట్టి నన్ను బట్టి సంఘాన్ని బట్టి దేవునికి ఒక అనాథకరమైన ప్రణాళిక ఉంది. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రణాళిక చాలా సందర్భాల్లో మనకు కనబడకపోవచ్చేమో, కానీ అపవాదిక బాణాలు కుయుక్తి పన్నాగాలు బట్టి మనకు కనబడకపోవచ్చేమో, కానీ ఆయన తీర్మానమే స్థిరమైనది. ఆమె హల్లెలూయా. ఆయన నిర్ణయాలే ఘనమైనవి, ఆయన ప్రణాళికలే మన జీవితంలో ఉన్నతమైన సేవలు నిలబగలిగింది. అయితే పేతురు ఆయన్ని విడిచిపెట్టగా ఆయన వైపే చూచి నడిచినట్లుగా నీవు కూడా ఈ దినమున ఆయన నడవగలిగితే, అది బాధే అయినా కష్టమే అయినా, నీకు జీవితంలో ఏ పరిస్థితి అయినా నడవలేకపోతున్నాను ప్రభు అన్నా కానీ ఆయన్ని అర్థం చేసుకోగలిగిన దేవుడు. వారిని చూసి వీరిని చూసి నేను నడవలేకపోతున్నాను ప్రభు, భక్తి మీద విరక్తి కలుగుతుందంటే నన్ను చూడంటాడు ఆయన. హల్లెలూయా. అందుకని భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నన్ను చూడమ్మా, నన్ను చూడయ్యా, ఏ మనుషుని చూడొద్దు. నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. దేవుడు మన వినికిడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. లేచి నిలబడదాం.